ఇది జరిగిన పిదప యాకోబు ఇట్లనెను, నేను ఐగుప్తునకు వెళ్లి నా కుమారుని చూచి తిరిగి ఎలోహిం అబ్రహామునకు చెప్పిన ఈ కానానునకు తిరిగి వచ్చెదను. నేను పుట్టిన దేశమైన దీనిని నేను విడువను. చూడుము, ఇదిగో ఎలోహిం వాక్కు అతనికి వచ్చి, నీవు నీ ఇంటివారందరూ ఐగుప్తుకు వెళ్లి అక్కడనే ఉండుము. ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడవలదు. నిన్ను అక్కడ నేను ఒక గొప్ప జనముగా చేసేదను. యాకోబు తనలో ఇట్లను కొనసాగిను, నేను వెళ్లి నా కుమారునికింకను ఎలోహిం యందు భయము తన హృదయమందు ఉన్నదో లేదో చూచెదను అని అనుకునేను. ఆయన పంపించినటువంటి వస్తువులు అవన్నీ కూడా చూసిన తర్వాత ఆయన నిజమే అని నమ్మడం జరిగింది. అప్పుడు నేను ఐగుప్తుకు వెళ్లి నా కుమారుని చూసి మళ్ళీ తిరిగి కానానికి నేను వచ్చేస్తానని అనుకోవడం జరుగుతుంది. అప్పుడు ఎలోహిం వాక్కు ఆయనకు ప్రత్యక్షమై, నీవు అక్కడికి వెళ్ళడానికి భయపడవద్దు, నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని చెప్పడం జరిగింది. అయితే యాకోబు ఈ విధంగా అనుకోవడం జరుగుతుంది, యోసేపు ఐగుప్తీయుల మధ్య ఉన్నాడు, ఎలోహిం యొక్క భయము ఆయనకు ఉందో లేదో అని అది కూడా నేను చూస్తాను అనుకోవడం జరుగుతుంది. అప్పుడు ఎలోహిం యాకోబుకిట్లు చెప్పాను, నీ కుమారుడైన యోసేపును గూర్చి నీవు భయపడవలదు. అతను నన్ను సేవించుటలో ఇంకనూ తన హృదయమందు పరిపూర్ణత కనపరుచుచున్నాడు. నీ దృష్టిలో అతడు యోగ్యునిగానే కనిపించును. అనగా యాకోబు తన కుమారుని పట్ల అమితంగా ఆనందించెను. అంటే యాకోబు అనుకుంటున్నాడు, ఐగుప్తీయుల మధ్య ఉన్నాడు, తండ్రి యొక్క భయం అతనికి ఉందో లేదో అని భయపడటం అనేది జరిగింది. అప్పుడు ఎలోహిం వాక్ ఆయనకు ప్రత్యక్షమై సేవించుటలో పరిపూర్ణత కలిగి ఉన్నాడు అని అక్కడ చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన చాలా సంతోషించడం అనేది జరిగింది. యాకోబుకు ఎలోహిం వాక్కు ప్రత్యక్షమై తన ఇంటి వారందరినీ ఐగుప్తుకు వెళ్లమని ఆజ్ఞాపించినప్పుడు యాకోబు లేచి తన కుమారులను తన ఇంటి వారందరితోనూ కానాను దేశములో బెయేర్షెబా ప్రాంతము నుండి తన హృదయమందు ఆనందోత్సాహంతో బయలుదేరి ఐగుప్తుకు వెళ్ళిరి. వారు ఐగుప్తుకు సమీపమునకు రాగా యాకోబు యెహూదాను యోసేపు ముందుకు తమకొక స్థలము ఏర్పాటు చేయుటకు పంపెను. యెహూదా తన తండ్రి మాటల ప్రకారము చేసెను. అతను త్వరపడి లేచి యోసేపు నొద్దకు పరిగెత్తి వెళ్ళెను. అతడు వారి కొరకు గిషోను ప్రాంతములో ఒక ప్రదేశము ఏర్పాటు చేయగా యెహూదా తిరిగి తన తండ్రి ఉండు ప్రదేశమునకు వచ్చెను. మరియు యోసేపు తన రథములను సిద్ధము చేసి తన శక్తివంతులను సేవకులను అధికారులందరినీ సమావేశపరిచి తన తండ్రిని ఆహ్వానించు నిమిత్తము వారిని సిద్ధపరిచి ఐగుప్తు అంతటికీ చాటింపుగా తన తండ్రిని ఆహ్వానించుటకు రాని ప్రతివాడు చచ్చునని ఉత్తర్వులు జారీ చేసింది. యోసేపు తన తండ్రి వస్తున్నాడని తెలిసి అందరికీ చాటింపు వేయించి ఆయన్ని ఆహ్వానించడానికి ప్రతి ఒక్కరిని కూడా పిలవడం అనేది జరిగింది. ఆ మరుసటి దినము యోసేపు తన బలాఢ్యులతో గొప్పవారితో అందరూ తమ అందమైన ఊదా రంగు వస్త్రములను ధరింపజేసి బంగారు వెండి సంగీత వాయిద్యములతో తమ యుద్ధ పరికరములతో బయలుదేరి తన తండ్రిని ఐగుప్తుకు ఆహ్వానించు నిమిత్తము వెళ్ళెను.